ఓం నమ శివాయ్. అందరికీ నమస్కారం. ఆహ్, ఫ్రెండ్స్, మనము ఈరోజు కొంచెం పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంది అంటే, అసలు మనము ఎందుకు ఈ పాలిటిక్స్‌లోకి దిగడం జరిగింది? ఇంకోటి, ఎందుకు యువతరం పాలిటిక్స్‌లోకి రావాలి అనుకుంటున్నా అనేసంటే, ఎందుకంటే ఇప్పుడు మనము స్టేట్‌లో నడుస్తుందో అంతా దొంగ రాజకీయం, దోచుకోవడం, ఇట్లాంటి ఒక పొలిటీషియన్స్ చేతులలో మనమున్నాము. ఏందంటే, అట్లాంటోళ్ళు మనని నడిపిస్తున్నారు. సో, అన్‌ఎడ్యుకేటెడ్‌గా ఉన్న వాళ్ళు గూడా మనల్ని నడిపిచ్చి, అంతా దోచుకొని తినడానికే ఎగబడ్డారు. కానీ మనకి డెవలప్‌మెంట్ ఎక్కడుంది? ఎక్కడ లేదసలు. వాళ్ళు డెవలప్ అవుతున్నారు. సో, ఈ రాష్ట్రం అనేది ఒక సేఫ్ హ్యాండ్స్‌లో ఉండాలి. అందుకనే మేము ముందుకు కదులుతున్నాము. నన్ను సపోర్ట్ చేస్తారనేసి అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తూ ముందుకి ఎళ్తున్నాను. నాలాగా ఆలోచించేటోళ్ళందరూ నాతోని నడవండి, నాతో కలవండి. ఏందంటే నేను చాలా మంది వీడియోస్ చూస్తుంటా. ఈ పార్టీ ఇట్లుంది, ఆ పార్టీ అట్లుంది. మనం దీన్ని సపోర్ట్ చేయొద్దు, దాన్ని సపోర్ట్ చేయొద్దు. ఇది ఇట్లుండాలి, అది అట్లుండాలి అని చాలా మంది చెప్తుంటారు. చెప్పేటోళ్ళకి అందరికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఏందంటే చెప్పడం వరకే ఆగకండి. ఎవరైతే దాన్ని చేంజ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇప్పుడు నాలాంటోళ్ళకి సపోర్ట్ చేయండి. దాన్ని చేంజ్ చేసి చూపిస్తాం. సో, మీరు ఎంతమందైతే చేంజెస్ కావాలి, పాలిటిక్స్ ఇట్లుండొద్దు అనుకుంటున్నారో అందరూ మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థాంక్ యూ.